అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమిస్తే ఏమవుతుంది. రచయిత విన్నకోట సుశీలాదేవి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఆదివారం టంచనుగా 5ంటికి వచ్చాడు రవి. అతను వచ్చేసరికి గోవిందరావు ఇంట్లోనే ఉన్నాడు. స్వాతి తండ్రిని పరిచయం చేసింది. ఆయన కాసేపు రవితో మాట్లాడి వాకింగ్కి వెళ్ళిపోయారు. రవి, స్వాతి గదిలో కూర్చున్నారు. మీరు పాటలు బాగా పాడతారటగా రవి అన్నాడు. ఎవరు చెప్పారు అంది స్వాతి. ఉమ చెప్పింది. నాకు పాటలంటే చాలా ఇష్టం, ఒక పాట పాడండి. స్వాతి అతని అభ్యర్థనని కాదనలేకపోయింది. మెల్లగా పాట అందుకుంది. మధురమైన ధ్వని తరంగాలు గాలిలో వ్యాపించి చెవికి హాయిగా సోకుతుంటే మైమరచి వింటున్నాడు రవి. పాట ఆగింది. అద్భుతంగా పాడారు అంటూ మెచ్చుకున్నాడు. చిన్నగా నవ్వింది స్వాతి. నిజం స్వాతి, చాలా బాగుంది. సంగీతం నేర్చుకున్నారా? వీణ కూడా నేర్చుకున్నాను. అయితే ఒకరోజు మీ చేత కచేరీ పెట్టించాల్సిందే. స్వాతి నవ్వి ఊరుకుంది. క్షణం ఆగి అన్నాడు. ఇంట్లో మీరొక్కరే అనుకుంటా, ఎలా పొద్దుపోతుంది? ప్రస్తుతం ఒక్కదాన్నేనండి. అన్నయ్యలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయారు. ఇంట్లో అమ్మ, నాన్నగారు, నేను. ఇక కాలక్షేపం అంటారా, పుస్తకాలున్నాయిగా. గది 4 వైపులా చూస్తూ ఇది మీ గదేనా అని ప్రశ్నించాడు రవి. నా రీడింగ్ రూమ్ అంది స్వాతి. ఎదురుగా ఉన్న పుస్తకాల ర్యాక్ని చూస్తూ అవేనా మీరు చదివే పుస్తకాలు అంటూ లేచి పుస్తకాల ర్యాక్ దగ్గరకు వెళ్ళి చాలా ఉన్నాయి, నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం అని 2-3 పుస్తకాలు చూసి పెట్టేశాడు. ఇప్పుడు రాస్తున్న రైటర్సులో మీకెవరంటే ఇష్టం అని అడిగాడు స్వాతిని. నాకు అలాంటి ఇష్టాలేవీ లేవండి. కనబడిన ప్రతి పుస్తకాన్ని చదవడం, బాగుంది అని అనిపించిన ప్రతి పుస్తకాన్ని కొని దాచుకోవడం, ఇదే నా హాబీ అంది స్వాతి. బాగుంది. అయితే మన ఇద్దరి అభిరుచులు ఒకటే అన్నమాట. ఒక పుస్తకం తీసుకొని కుర్చీలో కూర్చున్నాడు. నల్లని చీకటి తెరలు వ్యాపిస్తున్నాయి. స్వాతి లేచి లైటు వేసింది. రవి వాచి చూసుకుంటూ ఇక సెలవు ఇప్పిస్తారా అన్నాడు. స్వాతి దిగులుగా చూసింది. ఇంకాసేపు రవి మాటలు వినాలని ఉంది. రవితో మాట్లాడుతుంటే గంటలు క్షణాల్లా దొర్లిపోతాయి. రవి లేచి వస్తాను అని వెళ్ళిపోయాడు. స్వాతి అలాగే కుర్చీలో వెనక్కి వాలింది. రవి అప్పుడప్పుడు వస్తున్నాడు. అరగంటో గంటో కూర్చొని వెడుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండేది స్వాతి. క్లాసులో పాఠాలు చెప్తున్నా, ఏ పని చేస్తున్నా రవి మాటలే జ్ఞాపకం వచ్చేవి. ఒకరోజు స్వాతి అడిగింది. నా గురించి అడిగారు, మరి మీ గురించేమీ చెప్పలేదు. ఏం చెప్పను, నాకు అమ్మ, రాధ ఉన్నారు. స్వాతి ముఖం చిట్లిస్తూ రాధా, ఆవిడెవరు అంది. మా మామయ్య కూతురు. చిన్నప్పుడే తల్లి తండ్రి దూరమైతే మా ఇంట్లోనే పెరిగింది. స్వాతి మనస్సులో అనుమానం రేగింది. మా మామయ్య కూతురంటే రవికి కాబోయే భార్య అన్నమాట. ఆ ఉద్దేశం లేకపోతే వాళ్ళమ్మగారు ఇంట్లో ఎందుకుంచుకుంటారు? అదేమిటి హఠాత్తుగా అలా మౌనంగా అయిపోయారు? ఏం లేదు, నేను మీ అమ్మగారిని చూడొచ్చా అంది. ఓ ఎస్, దానికేం, నెక్స్ట్ సండే తీసుకెళ్తాను అన్నాడు. ఆ రాత్రి రోజులా ప్రశాంతంగా నిద్రపోలేకపోయింది స్వాతి. రవి తనని మోసం చెయ్యటం లేదు కదా. ఇలా తన మనసుతో ఆడుకొని చివరికి మామయ్య కూతురునే చేసుకుంటాడా? అయినా మామయ్య కూతురు ఉన్నప్పుడు తనతో ఎందుకు స్నేహం చెయ్యాలి? తనతో చేసేది ఒట్టి స్నేహమేమో, తన మీద ప్రేమ లేదేమో. ప్రేమ లేకపోతే తనతో ఎందుకలా తీయగా మాట్లాడాలి? తన మనసుని ఎందుకు కదిలించాలి? తొలిసారిగా తనని చూసిన ఆ చూపులే జ్ఞాపకం వస్తున్నాయి స్వాతికి. ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది. సాయంత్రం 4 గంటలకు వచ్చాడు రవి. స్వాతి అప్పటికే తయారై ఉంది. రవికి టీ ఇచ్చింది. వెడదామా అంది రవి టీ త్రాగాక. రవి స్వాతి కట్టిన పసుపు రంగు చీరని చూస్తూ, స్వాతి, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అన్నాడు. మరొకప్పుడైతే ఆ మాటలకు ఆనందించేది స్వాతి. కానీ ఈరోజు మనసంతా చికాగ్గా అశాంతిగా ఉండటం వలన ఆ మాటలకు ఏం సమాధానం చెప్పలేదు. రవి స్వాతి ముఖంలోకి చూశాడు. రోజూ కనిపించే వెలుగు ఈనాడు ఆమె ముఖంలో లేదు.
స్వాతి, మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత మీకేదైనా అనుమానం ఉంటే నన్ను అడగండి, అంతేకాని మనసులో పెట్టుకొని బాధపడకండి అన్నాడు. స్వాతి రవి ముఖంలోకి చూసింది. రవి కళ్ళల్లో ఏ భావం కనిపించిందో కానీ అలాగే అంటూ తలూపింది. ఇక వెళ్దామా అంటూ రవి లేచాడు. స్వాతి ఇంట్లోకి వెళ్ళి తల్లితో చెప్పి రవితో బయటికి నడిచింది. ఇద్దరూ బస్సు ఎక్కారు. బస్సు దిగాక రవి అన్నాడు, కొద్ది దూరమే నడుస్తారా? అంది స్వాతి. 2 సందులు తిరిగి ఒకచోట ఆగాడు. స్వాతి, ఇదే మా ఇల్లు. ఎదురుగా చిన్న డాబా కనిపించింది. గేటు తీస్తూ రండి అన్నాడు. ఇద్దరూ లోపలికెళ్లారు. ఇంటి ముందు చక్కని పూలతోట ఉంది. ఇల్లు చిన్నగా ఉన్నా అందంగా ఉంది. వరండా దాటి హాల్లోకి నడిచారు. స్వాతిని కూర్చోమని తను లోపలికెళ్ళి అమ్మని రాధని పిలుచుకొచ్చాడు. ఈవిడే మా అమ్మగారు, పేరు శారదమ్మ. ఈ అమ్మాయి రాధ. అమ్మ, వీరు స్వాతి అని నా ఫ్రెండు అంటూ పరస్పరం పరిచయం చేశాడు రవి. స్వాతి నమస్కారం చేసింది. రవి తల్లికి దాదాపు 50 ఏండ్లుంటాయి. సన్నగా తెల్లగా ఉంది. స్వాతి రాధ వైపు చూసింది. రాధ చామన ఛాయతో ఆకర్షణీయంగానే ఉంది. కూర్చోమ్మా, రవి తల్లి అంది. స్వాతి కూర్చుంది. స్వాతి తెలిసిన వాళ్లతోనే సరిగ్గా మాట్లాడలేదు. కొత్త వాళ్లతో అస్సలు మాట్లాడదు. శారదమ్మగారే స్వాతి కుటుంబ విషయాలు అడిగింది. ఈలోగా రాధ కాఫీ తెచ్చి ఇచ్చింది. స్వాతి చూపంతా రాధ మీదే ఉంది. రాధ నడకలోనూ మాటల్లోనూ ఏదో ప్రత్యేకత కనిపించింది స్వాతికి. రవి స్వాతినే గమనిస్తున్నాడు. రాధ, వారికి ఇల్లు చూపించు అన్నాడు రవి. రాధ ఇల్లంతా చూపుతూ ఒక గదిలోకి తీసుకెళ్ళి, ఇది బావగది. బావకి బొత్తిగా శుభ్రం తెలియదండి. సామాన్లు ఇష్టం వచ్చినట్లు పడేస్తాడు. నేనే సర్దాలి. నేను సర్దితే మాత్రం రాధ ఇప్పుడు ఈ గదిలో కాస్త ఉండబుద్దవుతోంది అంటూ మెచ్చుకుంటాడు అంది. మిగతా గదుల కంటే ఆ గది చాలా అందంగా ఉంది. తర్వాత దొడ్లోకి తీసుకెళ్లి మొక్కలు చూపించింది. నాకు మొక్కలంటే సరదా. ఇవన్నీ నేను కొని వేసినవే అంది రాధ. ఒక ప్రక్కగా ఉన్న గులాబీలను చూపుతూ, బావకు గులాబీలంటే చాలా ఇష్టం. బావ కోసమని తెప్పించి పెంచుతున్నాను అంది. రాధ ప్రతి మాటలోనూ ఆ పిల్లకు రవి మీద గల ప్రేమ వ్యక్తమవుతోంది. అది స్వాతికి రంపపు కోతలా ఉంది. రండి, వాకిట్లోకి వెళ్ళి అక్కడున్న మొక్కలు చూద్దామంది రాధ. రాధ నోటి వెంట ఇక రవి పేరు వినలేదు. అందుకే ఇందాక వస్తుంటే ఆ మొక్కలు చూశాను అంది స్వాతి. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. రవి అలాగే కూర్చున్నాడు. శారదమ్మ వంటింట్లో పనిమీద ఉంది. స్వాతి వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి వెళ్ళొస్తానండి అంది. ఆవిడ స్వాతి వైపు చూస్తూ, ఉండమ్మా, కాస్త టిఫిన్ తిని వెడుదువు కానీ అంది. లేదండి, మళ్ళీ బస్సులందవు. ఇప్పటికే చీకటి పడింది. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పక తింటాను అని హాల్లోకి వచ్చి రవితో వెళ్ళొస్తానని చెప్పింది. రవి లేచి స్వాతి వెంట నడిచాడు. గేటు వరకు వచ్చిన రాధతో కూడా చెప్పి గేటు తీసుకొని బయటకు వచ్చింది స్వాతి. రవి, స్వాతి ప్రక్కన నడుస్తూ బస్టాప్ చేరారు. స్వాతి, రేపు వస్తాను మీ ఇంటికి. స్వాతి ఏం సమాధానం చెప్పలేదు. రవి ఏదో అనబోయి స్వాతి ముఖం చూసి ఊరుకున్నాడు. స్వాతి బస్సు ఎక్కాక రవి చెయ్యి ఊపాడు. స్వాతి ముఖం తిప్పుకుంది. రవి మనస్సులో సన్నటి బాధావీచిక రేగింది. ఆ క్షణంలో స్వాతి వెనకే బస్సెక్కి ఆమె ఇంటికి వెళ్ళాలనిపించింది. కానీ బలవంతాన నిగ్రహించుకున్నాడు. ఆ మర్నాడు 5 అవుతుండగానే స్వాతి ఇంటికి వెళ్ళాడు రవి. అప్పటికింకా స్వాతి ఇంటికి రాలేదు. పుస్తకం తిరగేస్తూ గదిలో కూర్చున్నాడు. 15 గంట గడిచాక వచ్చింది. రవి ఆత్రంగా స్వాతి ముఖంలోకి చూశాడు. ఇంకా స్వాతి ముఖంలో నీలి నీడలు కదలాడుతూనే ఉన్నాయి. స్వాతి, నిన్న మీరు వెళ్ళిన తర్వాత ఎంత మానసిక వేదన అనుభవించానో తెలుసా? రాత్రి నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుంటానా అని ఎంతో ఆరాటపడిపోయాను. రవి కంఠంలోని ఆవేదనకి చెలించిపోయింది స్వాతి. మనస్సు బాధగా మూలిగింది. అదే ఆ మాటలే తనని నిలువునా స్పందింపజేసేవి. అవే రవి మీది కోపాన్ని పటాపంచలు చేసేవి. రవి, మీ మాటల్లో ఎందుకంత తీయదనం? మీ చూపుల్లో ఎందుకంత మెరుపు? రవితో అస్సలు మాట్లాడవద్దు అనుకుంది. అతని వైపే చూడవద్దు అనుకుంది. ఒకవేళ మాట్లాడినా రాధా విషయం చెప్పనందుకు పోట్లాడాలి అనుకుంది. కానీ ఏం చెయ్యలేకుండా ఉంది.
ఎందుకీ బలహీనత తనలో? స్వాతి కుర్చీ మీద పెట్టుకున్న చేతిని పట్టుకొని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. స్వాతి ఈ హఠాత్ సంఘటనకు వణికింది. కానీ ఏదో తీయటి అనుభూతి నరాన పాకింది. రవి, నేను పూర్తిగా ఓడిపోయాను అనుకుంది. స్వాతి, మీరు అలా మౌనంగా కూర్చుంటే నేను చూడలేను. ఏదన్నా మాట్లాడండి. అసలెందుకలా ఉన్నారు? నా మీద కోపమా? స్వాతి కాదన్నట్లు తలూపింది. మరి? కోపం కాదు, బాధ రవి. నన్ను మోసం చెయ్యకండి. అదే నేను కోరేది పల్ల బిగువున అంది. రవి తన చేతిలో ఉన్న స్వాతి చేతిని మృదువుగా నొక్కి, స్వాతి, ఏం మాటలవి? నా దేవతకు నేనెన్నడైనా ద్రోహం చేస్తానా? అలా ద్రోహం చేసిన రోజున ఈ రవి జీవించి ఉండడు. రవి కంఠం ఆవేశంగా పలికింది. రవి, అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది స్వాతి, ఈ మధ్య సాయంత్రాలు తమ దర్శనమే కరువైపోతోంది. కళ్యాణి నిష్ఠూరంగా అంది. స్వాతి నవ్వుతూ, ఏం లేదే, పనుండి. పనా? రోజునా? అంత తీరికలేని పనులేమిటో? స్వాతి సమాధానం చెప్పలేకపోయింది. కళ్ళు మాత్రం సిగ్గుతో వాలిపోయాయి. స్వాతి పరిస్థితి చూసి కళ్యాణి, నేను చెప్పనా అంది నవ్వుతూ. ఏముంది, అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు, అంతేనా? కళ్యాణి అలా కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పేసరికి స్వాతి సిగ్గుపడిపోయింది. చెప్పు. స్వాతి అవునన్నట్లు తలూపింది. కళ్యాణి చటుక్కున స్వాతి దగ్గరగా కుర్చీ జరుపుకొని రహస్యంగా, ఎవరు ఆ అదృష్టవంతుడు అంది. స్వాతి నవ్వుతూ వివరాలు వెండితెర మీద అంది. చాల్లే, నా దగ్గర కూడా దాపరికమేనా అంటూ కోపగించుకుంది కళ్యాణి. అది కాదు కళ్యాణి, కొన్నాళ్ళు ఓపిక పట్టు. నేనే అతన్ని మీ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను. పోనీ కనీసం ఫోటో అయినా లేదా? స్వాతి కళ్యాణి ముఖంలోకి చూసింది. ప్లీజ్ స్వాతి, చూపించవా? ఈ అందాల బొమ్మ వరించినవాడు ఎంత అందగాడో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. నా మీద ఆ మాత్రం దయలేదా? బ్రతిమాలింది కళ్యాణి. స్వాతి నవ్వుతూ టేబుల్ మీద ఉన్న బ్యాగు చేతిలోకి తీసుకుంది. ఓహ్, ఫోటో బ్యాగులో ఉంచుకునే తిరుగుతున్నావన్నమాట. అయితే టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉందే. స్వాతి సిగ్గుపడుతూ బ్యాగులోంచి ఫోటో తీసి కళ్యాణి చేతిలో పెడుతూ, ఎవ్వరికీ చెప్పకు అంది భయంగా చూసి. ఎందుకు చెప్తాను, నాకు మాత్రం తెలీదా అంటూ ఫోటో చూసింది. దాంతో నవ్వుతున్న కళ్యాణి ముఖం ముడుచుకుంది. స్వాతి, నువ్వు ప్రేమించింది ఇతడినా అంది. అవును, ఏం? అదే భయం స్వాతిలో. స్వాతి, చాలా పొరపాటు చేశావు. కళ్యాణి, అసలు విషయం చెప్పవే అడిగింది మరీ భయంగా. రవికి పెళ్ళయిందే, కళ్యాణి గట్టిగా చెప్పింది. స్వాతి అదిరిపడింది. నిజమా కళ్యాణి? పెళ్ళంటే ఒక విధంగా అయినట్లేనే. అతనికి రాధా అనే మామయ్య కూతురుంది. చిన్నప్పుడు ఆ పిల్ల తండ్రి చనిపోయే సమయంలో ఆ పిల్లని చేసుకుంటానని దేవుడి ముందు నిలబడి ప్రమాణం చేశాడు. ఆ తర్వాత తండ్రి పోయాక రవి తల్లి ఆ పిల్లని తెచ్చి పెంచింది. రాధ ఆ ఇంటి కోడలుగానే పెరిగింది. శారదమ్మ అలాగే చూసింది. రవికి ఆ భావనే ఉండేది. స్వాతి, అసలు రవి నీకెలా పరిచయం అయ్యాడే? కళ్యాణి చెప్తున్న ప్రతి మాట స్వాతి గుండెల మీద సమ్మెటలతో కొడుతున్నట్లనిపించింది. రవికి ఆ భావనే ఉండేది అన్న మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. స్వాతి, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. రవితో స్నేహం తెంచుకో, లేకపోతే అనవసరంగా ఊబిలోకి దిగిపోతావు. నీదసలే సున్నితమైన మనస్సు. కళ్యాణి ఇప్పటికే కంఠంలోతు దిగిపోయానే, ఏడుపు మొహం పెట్టింది స్వాతి. కళ్యాణి, రవి నీకెలా తెలుసు అని అడిగింది ఎట్టకేలకు. రవి మాకు దూరపు చుట్టం. ఇక మాట్లాడలేదు స్వాతి. ఇంతలో గంట కొట్టారు. లెక్చరర్లు ఒక్కొక్కరు రాసాగారు. కళ్యాణి ఫోటో స్వాతికిచ్చేసింది. స్వాతి ముఖమంతా కమిలిపోయింది. వెళ్ళి ముఖం కడుక్కురా, ఎవరన్నా చూస్తే బాగుండదు అంది. ఆ పూట ఎలాగో పాఠాలు చెప్పాననిపించింది. లాస్ట్ అవర్ ఖాళీ. ప్రిన్సిపాల్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చింది స్వాతి. తల్లి ఇచ్చిన కాఫీ తాగి తన గదిలో మంచం మీద వాలింది. ఇందాకట్నుంచి గుండెల్లో దాగిన బాధ కన్నీళ్ల రూపంలో బయటికొచ్చింది. తనిన్నాళ్ళు ప్రేమ కోసం ఎంత తపించిపోయింది. ప్రేమించే హృదయం కోసం ఎన్ని రాత్రులు పిచ్చిదానిలా విలపించింది. లోకంలో అందరికీ డబ్బు కావాలి, అందం కావాలి, కానీ మనసు అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు. తాను కోరుకున్న మనిషి కోసం ప్రతి వ్యక్తిలోనూ వెతికింది.
తనకు కావలసిన ప్రేమ కోసం ప్రతి చోటా చూసింది. ఇన్నాళ్ళ తన అన్వేషణ ఫలించినట్లుగా రవి కనిపించాడు. తనకు కావలసిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయి. ఆ రోజు అతడు పరిచయమైన రోజు ఎంత సంతోషించింది, ఎంత పొంగిపోయింది. రవి తను కోరుకున్న ప్రేమ భిక్ష పెట్టాడు. కానీ ఇవాళ చేదు నిజం తెలిసింది. తను పొందింది అమృతం కాదు విషం. తనకు లభించింది ప్రేమ కాదు వంచన. రవి, ఎందుకింత మోసం చేశావు? నీ అందమైన నవ్వు వెనకాల ఇంత క్రూరత్వం ఉందా? అట్లాగే తలుచుకుంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది స్వాతి. మర్నాడు కూడా కాలేజీకి వెళ్ళబుద్ధి కాక సెలవు పెట్టింది స్వాతి. సాయంత్రం వరకు మంచం మీద పడుకొని దొర్లుతూ ఆలోచిస్తూ గడిపింది. సాయంత్రం 5ంటికి స్నానం చేసి తన గదిలో కూర్చుంది స్వాతి. చేతిలో బసవరాజు అప్పారావు గారి గేయాల పుస్తకం ఉంది. పేజీలు తిరగేస్తున్నదల్లా హఠాత్తుగా ఒక గేయం దగ్గర ఆగిపోయింది. కళ్ళు మనసు ఏకాగ్రమయ్యాయి. అక్షరాల వెంట పరుగు తీశాయి. నిజమైన ప్రేమకు ఈ లోకంలో తావే లేదు. ఇలా కావ్యాల్లో మాత్రమే మిగిలి ఉంది. గేయంలో లీనమైన స్వాతి హృదయం మెత్తని అడుగుల చప్పుడు వినిపించగానే ఒక్కసారి జల్లుమంది. అవి తనకెంతో పరిచయమైన అడుగులు. అవి రవివి. కానీ స్వాతి తన గదిలోంచి బయటికి రాలేదు. కుర్చీలోంచి లేవలేదు. అమ్మా స్వాతి, రవి వచ్చాడమ్మా, నాన్నగారు పిలుస్తున్నారు. తండ్రి ఎదుట తేలిక పడటం ఇష్టం లేక పుస్తకం పక్కన పెట్టి లేచి బయటికొచ్చింది. రవి గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తన వెనకాలే వచ్చిన స్వాతి ముఖంలోకి చూశాడు. ఆ ముఖం అప్రసన్నంగా ఉంది. స్వాతి, అలా ఉన్నావే అన్నాడు స్వాతి వైపు చూస్తూ. స్వాతి కళ్ళు వర్షించబోయే మేఘాల్లా ఉన్నాయి. టేబుల్ మీద ఉన్న స్వాతి చేతిని అందుకోబోయాడు. స్వాతి చటుక్కున చెయ్యి వెనక్కు లాక్కుంది. రవి నొచ్చుకున్నాడు. స్వాతి, నేనేదైనా తప్పు చేస్తే శిక్షించండి. స్వాతి పెదాలు బిగబట్టింది. స్వాతి, మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని, మీ చిరునవ్వు చూసి తరించాలని అంత దూరం నుంచి వచ్చాను. అటువంటప్పుడు నన్నిలా బాధ పెట్టడం న్యాయమా? స్వాతి, ఒక విషయం చెప్పనా? ఈ మధ్య ఆఫీసులో అస్సలు పని చేయలేకుండా ఉన్నాను. ఏ కాగితం తీసినా మీరే కనిపిస్తున్నారు. రాత్రిపూట నిద్దట్లో మీ పేరు కలవరిస్తానేమోనని ఎంత భయంగా ఉందో తెలుసా? స్వాతి, ప్లీజ్ మాట్లాడండి. మేఘాలు వర్షించాయి. రవి అంటూ 2 చేతుల్లోనూ ముఖం దాచుకుంది స్వాతి. రవి కుర్చీలోంచి లేచి స్వాతి చేతుల్ని తొలగించి కన్నీటిని తుడిచాడు. రవి కళ్ళల్లోకి చూస్తూ, రవి, నన్నెందుకిలా బాధ పెడతారు అంది బేలగా. రవి స్వాతి ముఖం పైకెత్తి పళ్ళ మధ్య నలిగి ఎరుపు రంగుని పులుముకున్న స్వాతి పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. స్వాతి చటుక్కున తల ఉంచుకొని 2 చేతులతోనూ ముఖం కప్పుకుంది. రవి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. స్వాతి, సరిగ్గా కూర్చోండి. అసలు ఎందుకలా బాధపడుతున్నారు? మీ మనస్సులో ఏదైనా ఉంటే నన్ను అడగండి. స్వాతి ఆ ప్రార్థనకు కరిగిపోయింది. ముఖం కొంగుతో తుడుచుకొని సరిగ్గా కూర్చుంది. మీరు దేన్ని గూర్చి బాధపడుతున్నారో చెప్పవా? రాధని గూర్చి ఆలోచిస్తున్నారు కదూ. ఈసారి మాట్లాడలేదు స్వాతి. స్వాతి, మీ అనుమానం నాకు తెలుసు. నేను మిమ్మల్ని మోసం చేసి రాధని చేసుకుంటానని కదూ. స్వాతి, మీ కళ్ళకు నేనంత మోసగాడిగా కనిపిస్తున్నానా? రాధంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీరు కనిపించకపోతే రాధనే చేసుకునేవాడినేమో. అది వేరే విషయం. నేను రాధని ప్రేమించలేదు. నాకు ప్రేమ కావాలి, నా మనస్సుకు తృప్తి కావాలి. అవి ఇచ్చే వ్యక్తి కోసం వెదికాను. నా తపస్సు ఫలించి మీరు లభించారు. స్వాతి, ఇది వరకోసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ ప్రేమ లభించని రోజున ఈ కాస్త గుండె ఆగిపోతుంది. అదే మీకిష్టమైతే. స్వాతి చటుక్కున అందుకొని, రవి, అలా మాట్లాడకండి, ఏదో బాధలో ఉండి అని తలొంచుకుంది. అదే వద్దన్నాను. ఎందుకు బాధపడాలి? మీరలా బాధపడుతుంటే నేనెంత కుమిలిపోతానో తెలుసా? ఇంకెప్పుడు అలా ఉండకండి, తెలిసిందా? స్వాతి బుద్ధిమంతురాలిలా తలూపింది. ఇక ఇప్పుడు మాట్లాడండి అని కుర్చీలో వెనక్కి వాలాడు. ఏం మాట్లాడను? ఏదన్నా సరే, మీ నోటి నుండి ఏం వచ్చినా బాగుంటుంది. పోనీ కాసేపు నన్ను తిట్టండి. స్వాతి పక్కున నవ్వింది. అమ్మయ్యా, ఎలాగైతేనేం దేవిగారు నవ్వారు. రవి, మీకింత బాగా మాట్లాడడం ఎవరు నేర్పారు? స్వాతి సీరియస్గా ప్రశ్నించింది. ఆ మాటకి పకపక నవ్వాడు రవి. ఇంకెవరు నేర్పుతారు? మీరే. మీ ముఖం చూస్తుంటే మాటలు అలా వచ్చేస్తుంటాయి అంటూ
ఆమె ముఖంలోకి కొంటెగా చూశాడు. అలాగేం అని మూతి బిగించింది. అదిగో మళ్ళీ నవ్వుతూ ఉండమని చెప్పానా? చిత్తం దొరగారి ఆజ్ఞ. వాతావరణం తేలికయ్యింది. 10 నిమిషాలు కూర్చొని లేచాడు రవి. వస్తాను అంటూ. స్వాతి నవ్వుతూ అలాగే అంది. రవి స్వాతి వైపు చూస్తూ, స్వాతి, మీ పెదవులు పిలుస్తున్నాయి, రానా అన్నాడు కొంటెగా. స్వాతి బుగ్గలు ఎర్రబడ్డాయి. ఛీ పో అంటూ ముఖాన్ని చేతుల్లో కప్పుకుంది. పోనీలే, రేపు వడ్డీతో సహా తీసుకుంటాను, బై బై అంటూ వెళ్ళిపోయాడు. స్వాతి పెదవులపై వేలితో రాసుకుంది. రవి గరుకు గడ్డం గుచ్చుకొని పెదవులు ఇంకా మండుతూ ఉన్నాయి. రవికి ఎంత ధైర్యం, ఎంత చొరవగా హఠాత్తుగా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. తలచుకున్న కొద్దీ మనసు పరవశించిపోతోంది. అయినా మగాడిలో ఆ మాత్రం చొరవ, ధైర్యం లేకపోతే ఏం బాగుంటుంది? అతడు మోసగాడు కానీ, రౌడీ కానీ అతడిని తను వదులుకోలేదు, వదిలి జీవించలేదు. అతని తీయని మాటలు వినకుండా క్షణం ఉండలేదు. అతడి చిరునవ్వుని, ఆ కళ్ళల్లోని మెరుపుని, అన్నిటికీ మించిన అతని తీయటి ముద్దుని వదులుకోలేదు, వదిలి జీవించలేదు. ప్రేమ గుడ్డిది అన్నారు. అది 100కి 100 పాళ్ళు నిజం. ప్రేమ కోసం ఏడ్చిన వాళ్ళున్నారు, బాధపడ్డ వాళ్ళున్నారు, త్యాగం చేసిన వాళ్ళున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమలో సుఖం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉంటుందంటారు. అది నిజమే. ప్రేమ ఎంత తీయగా ఉన్నా ప్రేమికులకు నిరంతరం బాధ, ఆవేదనే మిగిలింది. ఎందుకని? సంగము పరిస్థితుల వలన. స్వాతి ఒళ్ళో పుస్తకం పెట్టుకుని వెనక్కి వాలి ఆలోచిస్తోంది. ఎందుకు రాలేదో మనసంతా ఏదో దిగులుగా ఉంది. ఏదో పోగొట్టుకున్నంత శూన్యం, చికాకు. ఏ పని చెయ్యబుద్ధి కాదు. అన్నం తినాలనిపించదు, నిద్ర పట్టదు. రవి కోసం తనెందుకు బాధపడాలి? 2 నెలల క్రితం అతని ముక్కు ముఖం తనెరగదు. ఈ 2 నెలల్లోనే ఇంతటి అనుబంధం ఎలా ఏర్పడింది? ఇదేనా ప్రేమంటే? అయితే రవి కూడా ఇటువంటి బాధనే అనుభవిస్తుండాలి. ఇక్కడకు వచ్చినప్పుడు మాత్రం ఎంత తీయని మాటలు చెప్తాడు. అవన్నీ పై మాటలేనా? మనసులోంచి వచ్చినవి కావా? ఆలోచనలతో తల బరువెక్కింది. ఈరోజు కాలేజీలో పాఠాలు కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. రేపు చెప్పలేదేమో. ఎందుకిలా అవుతోంది? తన మనస్సు తనకి అర్థం కావటం లేదు. చీకటి అలుముకుంటోంది. రవి ఈరోజు కూడా రాలేదు. రేపు రాడా? ఇక ఎప్పటికీ రాడేమో. గుండె బరువెక్కింది. ఎందుకో దుఃఖం గుండెల్లోంచి పొంగుకు వస్తోంది. ఏమిటింత బేల అయిపోతోంది తను? కుర్చీలో కూర్చోలేకపోయింది. లేచి అటూ ఇటూ తిరగసాగింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.